వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీలో పెన్షన్లు తీసుకుంటున్న డిఆర్ గురించిన సమాచారాన్ని కోరిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఇలా చేస్తే పెన్షన్ను ఆపివేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ల పైన డిఆర్ తీసుకుంటున్న పెన్షన్ల సమాచారం. సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు పెన్షన్ల పైన డిఆర్ తీసుకుంటున్న పెన్షన్ల సమాచారం తెలపమని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా ట్రెజరీ అధికారులు మరియు సబ్ ట్రెజరీ అధికారులను వివరణ కోరింది. కొంతమంది పెన్షనర్లు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు. అంటే ఒకటి సర్వీస్ పెన్షన్, మరొకటి ఫ్యామిలీ పెన్షన్. ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఒక పెన్షన్ పైన డిఆర్ ఇవ్వాలి, కానీ కొన్ని సబ్ ట్రెజరీల్లో రెండో పెన్షన్ పైన కూడా డిఆర్ ఇస్తున్నారు. ఇది ట్రెజరీ అధికారులు చేస్తున్న తప్పు. స్పష్టంగా నిబంధనలు ఉన్నా కూడా వారు ఈ విధంగా మంజూరు చేస్తున్నారు. రెండు పెన్షన్ల పైన సబ్ ట్రెజరీ వారు డిఆర్ ఇస్తున్నారు. ఇలా తీసుకోకూడదని విషయము సంబంధిత పెన్షనర్లకు తెలియదు. కొంతమంది తెలిసినా కూడా అధికారులకు తెలపడం లేదు. విషయం తెలిసిన తదుపరి సబ్ ట్రెజరీ వారు ఒక పెన్షన్ పైన డిఆర్ ఆపివేయాలి. అలాగే అప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి డిఆర్ను రీకవరీ చేయాలి. కానీ కొంతమంది సబ్ ట్రెజరీ అధికారులు అలా చేయటం లేదు. ఫ్యామిలీ పెన్షన్ను చెల్లించకుండా నిలుపుదల చేస్తున్నారు. పెన్షన్ను నిలుపుదల చేయడం నిబంధనలకు విరుద్ధం. దీనిలో సదరు పెన్షన్ల ప్రమేయం ఏదీ లేదు. అంతా ఆఫీస్ వారే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటగా జగ్గంపేట సబ్ ట్రెజరీలో ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలు వారి సర్వీస్ పెన్షన్తో పాటు భర్త ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. వీరికి రెండు పెన్షన్ల పైన డిఆర్ ఇవ్వడం జరిగింది. ఈ విషయము సబ్ ట్రెజరీ అధికారి దృష్టికి తీసుకెళ్లగా అప్పటి వరకు చెల్లించిన అదనపు డిఆర్ను లెక్కించి చెల్లడ ద్వారా జమ చేయమని చెప్పడం జరిగింది. తదుపరి ఫ్యామిలీ పెన్షన్ పైన ఇచ్చే డిఆర్ను నిలుపుదల చేశారు. సమస్య పరిష్కరించబడింది. వీరి ఫ్యామిలీ పెన్షన్ మాత్రం నిలుపుదల చేయలేదు. ప్రాసెస్ అయితే కరెక్ట్గానే జరిగింది. మరొక ఉదాహరణ చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో విశ్రాంత ఉపాధ్యాయురాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. వారు భర్త యొక్క ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు, కానీ అధికారులు రెండు పెన్షన్ల పైన డిఆర్ ఇస్తున్నారు. ఈ మధ్య వారి ఫ్యామిలీ పెన్షన్ నిలుపుదల చేశారు. వారు సబ్ ట్రెజరీ ఆఫీస్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం చెల్లిస్తారని వారికి తెలిపారు. అయినా 6 నెలల నుంచి పెన్షన్ నిలుపుదల చేశారు. ఆ తర్వాత సమస్య పరిష్కరించబడింది. తదుపరి చిత్తూరు జిల్లాకు చెందిన మరొక పెన్షనర్ ఈ విధంగానే సుమారు 10 నెలల నుంచి సమస్య పరిష్కారం కాకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చినటువంటి సమాచారం. ఇంకా మరికొంది పెన్షనర్లు ఇలాగే ఉండవచ్చు. డిఆర్ మంజూరు చేయడంలో పెన్షన్ యొక్క ప్రమేయం ఏదీ లేదు. అదనంగా ఫ్యామిలీ పెన్షన్ పైన పొందిన డిఆర్ మొత్తం చెల్లిస్తారన్న సమస్య పరిష్కరించడం లేదు. ఈ రకమైనటువంటి సమస్యలు మన సభ్యులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఆ విషయం మిగతా వారికి కూడా తెలుస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించుటకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం వారు డిటిఏ అమరావతి వారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి. అదనంగా ఫ్యామిలీ పెన్షన్ పైన ఇచ్చేటువంటి డిఆర్ రీకవరీ చేయాలి తప్ప ఫ్యామిలీ పెన్షన్ను నిలుపుదల చేయకూడదు. అలాగే ఈ విధంగా రీకవరీ చేసినటువంటి మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ల వారీగా చేయాలి అని పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారు. సాధారణంగా ఈ సమస్య ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తున్నప్పుడు సబ్ ట్రెజరీ వారు మీరు సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా అని తెలుసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు. అలాగే వారు వేరువేరు సబ్ ట్రెజరీల్లో పెన్షన్ తీసుకోవచ్చు. అంటే సర్వీస్ పెన్షన్ ఒక ట్రెజరీలో మరియు ఫ్యామిలీ పెన్షన్ మరొక ట్రెజరీలో ఈ సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటే చాలా వరకు సమస్య లేకుండా చూడవచ్చు. అయినా సమస్య వచ్చినట్లయితే రీకవరీ చేయాలి తప్ప ఫ్యామిలీ పెన్షన్ నిలుపుదల చేయకూడదు. అలా చెల్లించిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ల రూపంలో రీకవరీ చేయాలి. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పెన్షన్లు ఈ విధంగా డిఆర్ తీసుకుంటున్నట్లయితే సమాచారం తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.